వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఈరోజు నుంచి. సో మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు 99% ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రావడం జరుగుతుంది. మరి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది చూద్దాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్ లింకు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఆర్ మీకు తెలిసే ఉంటుంది కదా అఫీషియల్ వెబ్సైట్ లింకు. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీరు ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయాక ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ కింద మనకు లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఎంసెట్ 2023 ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అంటే 2023లో ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వచ్చిందనే డేటా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రకారం పెట్టుకుంటే మీకు తప్పకుండా సీట్ రావడం జరుగుతుంది. మీరు ఏ క్యాస్టు, ఓసీయా, బీసీయా, అదేవిధంగా ఫీజు కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ కాలేజ్ని చూపిస్తా. మీరు ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి వెళ్ళి ఒక పేపర్ మీద రాసుకోండి. మీ ర్యాంకుకు సంబంధించినవన్నీ ఆ విధంగా ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది కదా, అది 2008లో ఎస్టాబ్లిష్ అయింది. చూడండి ఓసీ బాయ్స్కి 1,48,874 ర్యాంక్ వరకు రావడం జరిగింది. అంటే 1,48,000 ముందర ఎవరు పెట్టుకున్నా రావడం జరుగుతుంది ఈ కాలేజ్. ఎస్సీ వాళ్ళకి కూడా సేమ్, ఓసీ వాళ్ళకి, ఎస్సీ బాయ్స్కి మ్యాక్సిమం అందరికీ ఇదే ర్యాంకుకి ఈ కాలేజ్లో రావడం జరిగింది. మేబీ ఇక్కడ ఏదో మిస్టేక్ పడిందేమో. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కాలేజ్ తీసుకుంటా, ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సిఎస్సి, ఓకే సివిల్, అది ఫస్ట్ బ్రాంచ్ సివిల్ కనుక అన్ని ర్యాంకులకు రావడం జరిగింది. సిఎస్సి గ్రూప్ తీసుకుంటే ఓసీ బాయ్స్కి 98,862 ర్యాంక్ వరకు రావడం జరిగింది. ఓసీ గర్ల్స్కి 1,44,081, ఎస్సీ బాయ్స్కి 1,45,979, ఎస్సీ గర్ల్స్కి 1,49,993, 1,00,000 ఎస్టీ బాయ్స్కి 1,34,391. ఈ విధంగా మీ క్యాస్ట్ ఏంటి, క్యాస్ట్ ఇక్కడ ర్యాంక్ ఎంత ఉంది, ఆ ర్యాంకులోపు మీ ర్యాంక్ ఉందా ఆ కాలేజ్లో అనేది చూసి పెట్టుకోండి. ఫీజు వచ్చేసి 43,000. సో ఈ విధంగా మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ పెట్టుకోండి. ఒక్కోసారి అందరికీ 2,000, 3,000 వచ్చి ఒకరికి 1,00,000, 2,00,000 వస్తుంది కొన్ని రిజర్వేషన్లకు. ఎందుకు అంటే వాళ్ళకి ఏదో స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీవీ చెల్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, అందులో మనకు క్యాడ్ అనేది వచ్చేసి 60,559, 136,206. ఈ విధంగా పైన మీ రిజర్వేషన్ చూసుకున్న తర్వాత ర్యాంక్ అనేది పెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఫీజు కూడా ఉంటుంది ఇక్కడ, మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పీడిఎఫ్ని ఫస్ట్ మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి.